వెల్కమ్ టు బీజే టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీమ్ 11 కి కెప్టెన్ జగన్ అంటూ లోకేష్ ఘాట్ సెటర్. సిబిఐ ఛార్జ్ షీట్ చదివే స్థాయి ఉందా అని ప్రశ్న. 250 కోట్ల దోపిడీపై దుష్ప్రచారం అంటూ ఫైర్. తిరుమల అంశాన్ని రాజకీయంగా వాడుకోవద్దన్న హెచ్చరిక. హైదరాబాద్ ను ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా మారుస్తామని ఉత్తమ్. విదేశీ పెట్టుబడుల సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రకటన. ఐటీ, ఫార్మా, స్టార్టప్ రంగాల్లో భారీ పెట్టుబడులు. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కొనసాగుతోందని వ్యాఖ్య. సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్. 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ విఫలమైందని హరీష్ విమర్శ. మళ్లీ సీఎం అయ్యేది కేసీఆరేనని హరీష్ ధీమా. దూషణ రాజకీయాలతో ప్రజల సమస్యలు దాచుతున్నారని ఆరోపణ. లడ్డూ అంశంపై సీబీఐ రిపోర్టును వక్రీకరిస్తున్నారని జగన్ ఫైర్. తిరుమల లడ్డూను రాజకీయ ఆయుధంగా మార్చారని జగన్ విమర్శ. భక్తుల విశ్వాసాలతో చెలగాటం అనైతికమని వైఎస్ జగన్ వ్యాఖ్య. అబద్దాల ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని జగన్ పిలుపు. హైదరాబాద్ అభివృద్ధికి 20,000 కోట్లు కేటాయించామన్న బట్టి. హెచ్సిటీతో ఫ్లైఓవర్లు, రహదారుల పనులు వేగం చేస్తామని వెల్లడి. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి శాశ్వత చర్యలన్న బట్టి. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దే లక్ష్యమని వ్యాఖ్య. లడ్డూ అంశంపై సీబీఐ రిపోర్టును కూడా వక్రీకరిస్తూ అబద్దాలు ప్రచారం చేయడం చూస్తుంటే వీళ్లకు చిప్పు సరిగ్గా లేదని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. రాజకీయ స్వలాభం కోసమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకటే పనిగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సీబీఐ నివేదికలో స్పష్టమైన విషయాలు ఉన్నా వాటిని ప్రజల్లో తప్పుగా చూపించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కుక్కతోక వంకర అన్నట్లుగా ఎంత చెప్పినా వాళ్ల తీరులో మార్పు రావడం లేదన్నారు. భక్తుల విశ్వాసాలతో చెలగాటమాడడం అనైతికమని వ్యాఖ్యానించారు. పవిత్రమైన తిరుమల లడ్డూను రాజకీయ ఆయుధంగా మార్చడం దురదృష్టకరమన్నారు. ప్రజలు నిజాలను గమనించాలని, ఈ విష ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన కోరారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. జోగి రమేష్ ఏమన్నాడు? ఊరికి చిప్పు పోయింది అనే మాత్రమే అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, చిప్పు గన సరిగ్గా ఉంటే ఇవన్నీ ఎవడైనా చేస్తాడా అని అడుగుతా ఉన్నా. చిప్పు గన సరిగ్గా ఉంటే ఎవడైనా ఇలాంటి చేయిస్తాడా అని అడుగుతా ఉన్నా. నిజంగా వీళ్ళకి చిప్పు సరిగ్గా లేదు కాబట్టి ఇవన్నీ చేయిస్తా ఉన్నారు. చిప్పు లేదు కాబట్టి సిబిఐ తమ రిపోర్ట్లో క్లీన్ చిట్ ఇస్తా ఉన్నా కూడా టీటీడీలో ప్రసాదంలో ఎటువంటి గొడ్డు మాంసము, ఎటువంటి జంతువుల కొవ్వు, ఎటువంటి పంది కొవ్వు లేదు అని చెప్పి ధృవీకరించినా కూడా, ఎన్డీడీబీ ల్యాబులు, ఎన్డీఆర్ఐ ల్యాబులు కూడా ఇవన్నీ కూడా ధృవీకరించి చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాజకీయ స్వలాభం కోసం కుక్కతోక వంకర అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ అదే పనిగా మళ్ళీ అదే అబద్ధాన్ని చెప్పి మళ్ళీ అదే నిజం చెయ్యాలి అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్న తీరును ఇప్పటికైనా అనుకోవాలి అని చెప్పి వీళ్ళందరికీ కూడా గట్టిగా చెప్తా ఉన్నాను. దేవుడు గట్టిగా వీళ్ళందరికీ కూడా బుద్ధి జ్ఞానం ఇవ్వాలని కూడా దేవుణ్ణి కూడా కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ వాళ్లు తనను కూడా చంపేస్తారేమోనని భయపడ్డానని మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కౌన్సిలర్లు, నాయకులతో సమావేశం నిర్వహిస్తే వజ్రేష్ యాదవ్ కావాలని డీజే బండి తెచ్చి ఫుల్ సౌండ్ పెట్టి సమావేశాన్ని డిస్టర్బ్ చేశారని ఆరోపించారు. పాటలు ఆపాలని కోరినందుకే వజ్రేష్ యాదవ్ అనుచరులు తమ కార్యకర్తలపై దాడికి దిగారని చెప్పారు. ప్రజల్లో మంచి పేరు లేకపోతే ఇలా దాడులు చేయడమేనా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ భేదాలుండవచ్చు గాని హింసకు తావులేదన్నారు. పోలీసులు తక్షణమే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. లాల్గడి మలక్పేట్ల మా క్యాండిడేట్ శ్రీనివాసరెడ్డి ఇంట్లో మా కౌన్సిలర్లతోటి మీటింగ్ పెట్టుకున్నాం. ఇక్కడ 5 కౌన్సిలర్లు ఉన్నారు మలక్పేటలో. వాళ్ళతో 1 by 1 మాట్లాడుకున్నాం. కౌన్సిలర్లో మీటింగ్ పెట్టుకుందామని నేను, మా మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఇన్ఛార్జ్, పిటిఆర్ గారు చేసిన ఇన్ఛార్జ్ ఇద్దరం వచ్చి కూర్చొని మా మీటింగ్ పెట్టుకుంటే దానికి పెద్ద ఎత్తున నేను నా కారు వచ్చేది చూసి, నేను ఇంట్లోకి వచ్చేది చూసి, నా కారును చూసి ప్రచారం బండి పంపించి
పెద్ద ఎత్తున సౌండ్ పెట్టి హాఫ్ అన్ అవర్స్ ఫుల్ సౌండ్ పెట్టి నడిపిస్తారు. అయ్యా మా వాళ్ళు పోయి అడిగి రిక్వెస్ట్ చేశారు, మా మీటింగ్ నడుస్తుంది మీరు ఇది చేయండి అని చెప్తే కూడా ఇంకా ఎక్కువ పెట్టి ఇంకా చేసేసి పోయింది. మా వాళ్ళంతా రిక్వెస్ట్ కూడా చేస్తే వాడు ఏం చేసాడు, బండికి తాళం వేసి సౌండ్ పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే మా వాళ్ళు ఏం చేశారు, ఆ వైరాన్ని తీసేస్తే సౌండ్ తక్కువ అవుతుంది తీస్తుంది పోయి ఇక అక్కడికి వెళ్ళి వచ్చి దబా 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 కొడుతూనే ఉన్నారు. ఆయన ఎత్తి వల కొడుతూనే ఉన్నారు, రాళ్ళు తీసుకొస్తూనే ఉన్నారు. మనుషులు లోపలిదా కూరుకొచ్చారు. మా వాళ్ళు కూడా ఎక్కడ మా వాళ్ళు తక్కువ ఉన్నారు. వాళ్ళు 100 మంది వచ్చి దర్వాజా నూకారు. మా వాళ్ళు గన్మెన్లు అంతా దర్వాజా కడ కాపలు నిలబడి దర్వాజా బంద్ చేసి కూర్చున్నారు. లేకపోతే మమ్మల్ని కూడా చంపుతున్నారు. ఇవాళ ఇంత దౌర్జన్యం కాంగ్రెస్ ఏంది ఇది? ఆయనకి ఎందుకు అట్లా అంత దౌర్జన్యం? మేము రిక్వెస్ట్ చేసినాం. పోనీ ఈడ ప్రెస్ రిపోర్టర్ ఉన్నారు, టీవీ5 సత్యనారాయణ ఉన్నాడు మా ముంగట, వాళ్ళందరూ కూడా బయటికి పోయి చూసారు. వాళ్ళంతా వీడియోస్ ఉన్నాయి. అవసరం ఏముంది? మా ఇంట్లో మేము కూర్చుంటే వాళ్ళు వచ్చే అవసరం ఏముంది? మా ఇంటికి పట్టుకొచ్చి ఉల్టా ధర్నా చేస్తారు. మల్లారెడ్డి డౌన్ టౌన్. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో చేస్తున్న అక్రమాలు చూడలేకనే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని సిపిఐ నేత సీతారామయ్య స్పష్టం చేశారు. ఒకప్పుడు సింగరేణి అంటే సంక్షేమ పథకాలకు గుర్తుగా ఉండేదని, ఇప్పుడు స్కాములకు కేంద్రంగా మారిందని విమర్శించారు. ఇలాగే అవినీతి కొనసాగితే మరో 10 సంవత్సరాల్లో సింగరేణి కనబడకుండా పోతుందన్నారు. కార్మికుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆరోపించారు. కార్మికుల హక్కుల కోసం పోరాడేందుకే ఈ పొత్తు అని తెలిపారు. ప్రభుత్వ విధానాలపై ప్రజలు ఆలోచించాలన్నారు. సింగరేణి అంశం మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ అస్త్రంగా మారుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మనం ఎందుకు కలిసికట్టుగా ఈ యొక్క మున్సిపాలిటీలో పోటీ చేస్తున్నాం అనేది మీ అందరికి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే మీకు తెలుసు, మనది కార్మిక వర్గ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ. సింగరేణి కార్మికుల కొరకు గత 100 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసి సింగరేణి ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. అటువంటి సింగరేణి ఇవాళ ఏం పరిస్థితికి వచ్చిందో మీరు గత 2-3 నెలలుగా పేపర్లలో చూస్తూనే ఉన్నారు. ఒకప్పుడు మన సింగరేణి అంటే స్కీములు, బాగా పనిచేసిన వాళ్ళకి ఈ ప్రైజులు ఆ ప్రైజులు అనే స్కీములు, బోనస్లు ఇట్లా ఉండేవి. ఇప్పుడు సింగరేణి అంటే స్కాములు, అంతా కుంభకోణాలమయం. ఇవాళ ఏదైతే ఓబీ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని టెండర్లలో కూడా కోట్లాది రూపాయల కుంభకోణం చేస్తా ఉన్నారు. సింగరేణికి రావాల్సినటువంటి 51,000 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే ఇంకా సింగరేణి ఎక్కడికి పోతే మీరు ఆలోచించండి. ఇదే ప్రభుత్వం ఇదే విధానాలు కొనసాగితే ఇంకొక 10 సంవత్సరాలలో సింగరేణి అనేది మనకు కనపడదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ కి బుద్ధి రావాలి. ఈ మున్సిపల్ ఎన్నికల ద్వారానైనా సింగరేణి కార్మిక వర్గంలో మీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నది అనేది తెలియాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మన బీఆర్ఎస్ పార్టీ బాల్క సుమనన్న గారి నాయకత్వంలో మనందరం కూడా కలిసి ఈ యొక్క మున్సిపాలిటీని గెలుచుకోవాలనే ఉద్దేశంతో కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజు ఇక్కడ మనం పోటీ చేయడం జరుగుతూ ఉంది. పోలీసులు ప్రజల రక్షకులా లేక సీఎం రేవంత్ రెడ్డి రక్షకులా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు. హార్వర్డ్ వెళ్లినా రేవంత్ రెడ్డి భాష మారలేదని విమర్శించారు. మిర్యాలగూడలో బీఆర్ఎస్ నాయకుడిపై రౌడీలా మాట్లాడారని ఆరోపించారు. మల్లారెడ్డి మీద జరిగిన దాడికి కూడా రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే మాటలే కారణమన్నారు. ప్రజల ట్యాక్స్ డబ్బుతో జీతాలు తీసుకునే పోలీసులు ఒక వ్యక్తి కోసం పనిచేయటం సరికాదన్నారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు పోలీస్ వ్యవస్థపై రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. ఇటువంటి భాష మాట్లాడొద్దు. దీనివల్ల శాంతియుత వాతావరణానికి విఘ్నం కలిగి ఎన్నికలు ఫేర్ అండ్ ఫ్రీగా జరగవని చెప్పే కనీస నైతిక బాధ్యత లేదా ఈ ఎన్నికల సంఘానికి అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. మామూలు చిన్న కార్యకర్తలు ఏదో సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడితే తిడితే తీసుకుపోయి కొట్టే పోలీసులు, అడ్డమైన కేసులు పెట్టే పోలీసులు, రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున అడ్డమైనటువంటి ఒక బూతులకు బెదిరింపులకు పాల్పడుతుంటే, మల్లారెడ్డి గారు లాంటి మాజీ మంత్రి పైన దాడులకు పాల్పడుతూ ఉంటే, హరీష్ రావు గారు లాంటి ఒక సీనియర్ నాయకుడి ప్రచారాన్ని విచ్చలవిడిగా ఎక్కడికక్కడ అడ్డుకుంటుంటే గుడ్డిగుర్రం పళ్ళు అవుతుందా ఈ పోలీసులు ఎన్నికల సంఘం? మీరు రాజ్యాంగానికి రక్షకులా రేవంత్ రెడ్డికి రక్షకులా? మీరు యూ హ్యావ్ టు డిసైడ్ ఫస్ట్ వెదర్ యు ఆర్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ ది ప్రొటెక్టర్స్ ఆఫ్ ఓన్లీ రేవంత్ రెడ్డి. మీ జీతాలు ఇచ్చేది రేవంత్ రెడ్డి గారు కాదు,
మీ జీతాలు ఇచ్చేది మేము, మీరు, మనం అందరం, ప్రజలు ఇస్తారు జీతాలు. మీకు వచ్చే జీతాలు ప్రజల యొక్క రక్తం నుండి వచ్చేట్టు, ట్యాక్స్ పే నుండి వచ్చినట్టు యొక్క జీతాలు అవి ప్రజలకు బాధ్యులుగా ఉండాలి. ఆ చట్టానికి, రాజ్యాంగానికి బాధ్యులు ఉంటాయి. మేము రేవంత్ రెడ్డికి బాధ్యత వహిస్తాం, రేవంత్ రెడ్డి తరఫ్దారు చేస్తామని చెప్పని ఒక రౌడీ రాజ్యాన్ని, రౌడీ ఎన్నికలు ఇవాళ తెలంగాణలో కొనసాగుతా ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో చేనేత, మరమగ్గాల పరిశ్రమ అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కార్మికులకు చేతి నిండా పని దొరికేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నేతన్నలకు పని ఇవ్వకపోగా అహంకారపు మాటలతో వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని విమర్శించారు. నేతన్నల సాంచాలను బద్దు పెట్టించి దొంగ దెబ్బ కొట్టిందన్నారు. చేనేత కార్మికుల బాధలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో నేతన్నలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు చేనేత వర్గాల్లో స్పందనకు కారణమవుతున్నాయి. 2 బతుకమ్మలకు కనీసం ఒక జాకెట్ ముక్క పెట్టిండా రేవంత్ రెడ్డి? సీరియల్ పెట్టలేదు, జాకెట్ ముక్క నన్ను ఇచ్చిండా? మరి అయినా కాంగ్రెస్కి ఓటేద్దామా? ఇక్కడ ఉండే కాంగ్రెస్ లీడర్లు వాళ్ళ దగ్గరికి మన ఆసాములు కొంతమంది వేయను, మన స్టేట్లు వేయను. సారు నీ కేటీఆర్ మీద కోపం ఉంటే రేవంత్ రెడ్డికి వేరే తిరిగా చూసుకోమను, మా కడుపు ఎందుకు కొడుతున్నావాయా? ఈ బతుకమ్మ సీరియల్ బంద్ చేస్తే మా సాంచలు బంద్ అవుతున్నాయి, మా బతుకు ఆగమవుతున్నది, చూసుకోవా అని చెప్పి అడిగితే ఏమంటాడు తెలుసా? మహేందర్ రెడ్డి అని ఇక్కడ నా మీద పోటీ చేసిన కాంగ్రెస్ లీడర్ ఏమంటాడు? ఏమన్నాడు ఎరికేనా? మీరు మాకు ఓట్లేసిర్రా? ఏలే కదా, అందుకే అంటున్నా నేను, మీ శాలోలు పోయి మీరందరు నిరోధ పొట్లాలు అమ్ముకోపోండ్రి అని మాట్లాడిండు ఇక్కడ ఉండే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ వాడు. సరే, కడుపుకు అన్నం పెట్టకపోయినావు, కానీ గుండెల మీద దంతావా? ఆత్మగౌరవాన్ని దెబ్బ కొడతావా? పద్మశాలి లేదు. మీరు అప్పుడాలు అమ్ముకోండ్రి, మీరు పాపడాలు అమ్ముకోండ్రి, నిరోధ ప్యాకెట్లు అమ్ముకోమంటాడా? గిందు కొట్లేయాలనా కాంగ్రెస్ వానికి? మీరు ఒక్క మాట యాది పెట్టుకోండి, ఎవడైతే మీ గుండె మీద దన్నిండో, మీకు ఆత్మగౌరవం లేదని చెప్పి మీ ఇజ్జత్ తీసిండో గవానికి ఓటేస్తామా ఆలోచించుండ్రి. ఎవడైతే సాంచల్ బంద్ పెట్టించిండో వానికి ఓటేస్తామా ఆలోచించుండ్రి. ఎవడైతే 6 గ్యారంటీల పేరు మీద మనను సావు దెబ్బ కొట్టిండో, దొంగ దెబ్బ కొట్టి మోసం చేసిండో వానికి ఓటేస్తామా ఆలోచన చేయండి. బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హామీల పేరుతో ప్రజలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఏమీ చేయలేకపోయిందని విమర్శించారు. మరో 2 ఏళ్లలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని, సీఎం అయ్యేది కేసీఆరేనని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ లాంటి మూర్ఖుడిని ఓడించాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. హార్డ్వర్డ్ వెళ్లినా, అంతరిక్షం వెళ్లినా రేవంత్ రెడ్డి మారే రకం కాదన్నారు. ప్రజల సమస్యలపై మాట్లాడకుండా దూషణ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో బెల్లంపల్లి ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. అడగోలుగా దోసుకొని మన సింగరేణిని దోసుకొని సంపాదించింది. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఒట్లు గిట్లు పెట్టుకోకుండ్రి. 5,000 ఒడగొట్టుకోవద్దంటే ముందు దేవుడా ఇది ఉత్తుగా పెట్టుకుంటున్న ఒట్టని మనసులో అనుకోండి. మా చెల్లెలను, మా తమ్ముళ్లను మోసం చేసినావు. ఆ నిరుద్యోగ యువకులకు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి మిస్టర్ రేవంత్ రెడ్డి. ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఓట్లు అడుగుతావో అని నేను అడుగుతా ఉన్నా. మేము ఎప్పుడన్నా అసెంబ్లీలో బిడ్డ రేవంత్ రెడ్డి ఏమైనా నీ 2 లక్షల ఉద్యోగాలు, ఏమైంది నిరుద్యోగ భృతి, ఏమైంది ఆడపిల్లలకు స్కూటీలు, ఏమైంది అవ్వాతాతలకు 4,000 పెన్షన్, ఏమైంది అక్క చెల్లెలకు 2,500 రూపాయల నీ భృతి ఏమైంది అని మేము అడిగితే ఏమంటాడు? హరీష్ రావు నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నీ లాగులో తొండ జరగొడతా. ఏమైనా నువ్వు బాగా మాట్లాడుతున్నావు కేటీఆర్, నీ పేగులుడే నీకు మెడలేసుకొని తిరుగుతా. ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడొచ్చునా? ఇప్పుడు ఆడ గురువుకు తగ్గట్టు ఈడ శిష్యుడు ఉన్నాడు మంచిది. అలా ఎవడు ఇల్లు కట్టాలన్నా ట్యాక్స్ కట్టాలి. 6 అయినా అటున్న సూర్యుడు ఇటు పొడిసినా మళ్ళీ తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యేది మళ్ళీ వచ్చే బీఆర్ఎస్ గవర్నమెంటే, కేసీఆర్. అందువల్ల ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయిండు, వీడొక మూర్ఖుడు, ఇంత అన్యాయం ఉంటాడని మేము అనుకోలేదని ప్రజలే అనుకుంటున్నారు. అసలు టీవీ చూడబుద్ధి అవుతుంది. అసలే మొన్న హార్వర్డ్ పోయిండు, అమెరికా పోయిండు చదువుకుంటాను, ఏమన్నా మారుతాడేమో అనుకున్నా. ఈ మనిషి హార్వర్డ్ పోయినా, అంతరిక్షం పోయినా కుక్కతోక వంకర. ఇది మారనిది, ఇది మారే రకంగానే కాదు.
సంస్కారం గురించి హరీష్ రావు మాట్లాడటం హాస్యాస్పదమని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డికి సభ్యత, సంస్కారం ఉన్నాయనే కారణంగా కేసీఆర్ను పలకరించారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాతే రోతా, లేకి భాష రాజకీయాల్లోకి వచ్చిందని విమర్శించారు. పాలక పక్షాలు, ప్రతిపక్షాలు కలిసి ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలన్న ఆలోచన కాంగ్రెస్దేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని తెలిపారు. కేటీఆర్, హరీష్ రావులకు రేవంత్ రెడ్డి అంటే భయం పట్టుకుందని, అందుకే రోజుకో నాటకం, రోజుకో విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నాయని అన్నారు. పాలన అభివృద్ధితోనే మేము ఓట్లు అడుగుతున్నాం. ఖచ్చితంగా ప్రజలు, తెలంగాణ ప్రజలు 52 లక్షల మంది పట్టణ ప్రజలు కాంగ్రెస్ ప్రజాపాలనకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఊందాతనానికి రేపు ఓటు వేయబోతా ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గొప్ప మార్పుతోని, ప్రజలు ఒక స్వేచ్ఛ, స్వయం పాలనతోని ఇవాళ ప్రజలు తిరగగలుగుతా ఉన్నారు. మేము ఒక ప్రజాస్వామ్యయుత పాలనకు మేము అవకాశం ఇవ్వగలిగినాం. కాబట్టి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఉన్న రోజులు మా ఆటలు సాగవనే ఇవాళ రోజుకొక బావ బామార్ది, రోజుకొక వేషం వేసి ఇక రోజుకొక సురభి నాటకాలు ఆడుతా ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ సభ్య సమాజం కూడా గమనిస్తా ఉంది. 9.5 ఏళ్లలో ఇవాళ ఎవరి పాలన ఏ రకంగా ఉందో 27 నెలల్లో వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఎట్లా గౌరవించుకున్నామో, తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకున్నాం అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మరింత కూడా గమనించాలని కూడా మీ అందరికీ కోరుతా ఉన్నాను. బీఆర్ఎస్ నాయకులకు, కేటీఆర్, హరీష్ రావుకు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ నాయకత్వానికి ఇక పాతర వేశారు. ఒక ప్రజాస్వామ్యత ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజాపాలన మరొక 10 ఏళ్లు ఇలానే ప్రజల దీవెనతో కొనసాగుతుందనేది ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి మహానగరంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకెళ్తోందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. గత 2 ఏళ్లలోనే నగర అభివృద్ధికి రికార్డు స్థాయిలో 20,000 కోట్లను కేటాయించామని చెప్పారు. హెచ్ సిటీ కార్యక్రమం ద్వారా 7,032 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, రహదారుల విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయని వివరించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మౌలిక వసతులు మెరుగుపడడంతో పాటు నగర సౌందర్యం పెరుగుతోందన్నారు. ప్రజలకు సౌకర్యవంతమైన జీవన వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ప్రకటన నగర అభివృద్ధిపై ఆశలు పెంచుతోంది. Today, Hyderabad is being developed as one unified metropolitan region, not as a fragmented pockets. Under the Hyderabad City Innovative and Transformative Infrastructure Program, 45 major infrastructure structures, flyovers, underpasses, and 10 road widenings are being taken up across the city with a total outlay of 7,032 crores. Development is being balanced across all areas of the city, such as KBR Park packages 1 and 2, including flyovers and underpasses with rupees 1,090 crores at 7 major junctions under KBR Park in Central Park. Multi-level flyovers and underpasses at IIIT and Kajagoda junctions with rupees 837 crores and other key road widenings worth rupees 70 crores in the western city. In the north, alternative road networks around the Army Ordnance Center with rupees 960 crore will significantly ease the traffic flow in the region. Flyover crossing TKO College Junction, Gayatri Nagar Junction and Manna Mallamma Junction with rupees 416 crore in the eastern city. 6 road widening projects in the southern part of city with rupees 863 crore to allow increase the traffic flow very easily. These projects are reducing travel time, improving logistics and enhancing land values city-wide. నిజామాబాద్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ తెలిపారు. ఈ ప్రాంతంలో 14 వాటర్ ట్యాంకులు నిర్మించి 170 కిలోమీటర్ల వాటర్ పైప్లైన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నామని చెప్పారు.
14,000 ఉచిత నల్లాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం నిజామాబాద్ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కానీ ప్రజాప్రభుత్వం వచ్చాక పట్టణం సమున్నత అభివృద్ధి దిశగా సాగుతోందన్నారు. మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయని, ప్రజలకు అవసరమైన సేవలు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. ఈ అభివృద్ధిని ప్రజలు గుర్తించి మద్దతివ్వాలని కోరారు. నిజామాబాద్ के आवाम की जानिब से निजामाबाद प्रजల तरफ से మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. आज निजामाबाद के लिए एडिशनल 14 टैंक्स दिया गया है, 14 एडिशनल टैंक्स है. उसके साथ साथ 170 किलोमीटर अंडर पूरा पाइपलाइन निजामाबाद तमाम पाइपलाइन से हर घर को दिया जा रहा है. 14,000 आपको फ्री नल. ये नल कैसा है कि आपके पास डायरेक्ट पाइपलाइन भी गवर्नमेंट ही देगी, अंदर की लाइन भी गवर्नमेंट ही देगी, टूटी भी गवर्नमेंट देगी, पानी आप लोग भर लो. ये हमारे सीएम साहब चाहते हैं कि 1 रुपया लिए बगैर 1 రూపాయి తీసుకోకుండా మీకు ఫ్రీగా నల్ల కనెక్షన్ నిజామాబాద్ అర్బన్ కు 14,000 కనెక్షన్లు మేము ఇవ్వబోతున్నాం. ఇది ఆషామాషి కాదు, ఇది మజా కాదు. కేసీఆర్ 10 సంవత్సరాల్లో ये ఒక్క राशन कार्ड नहीं दिया. केसीआर कहीं बारीक चावल का सोच भी नहीं सोचा. केसीआर कोई निजामाबाद के लिए तरक्की नहीं दिया. जब सरकार में थे तो मेडिकल कॉलेज लेके आए, कांग्रेस के दौर में ब्रॉडगेज लेके आए, तेलंगाना यूनिवर्सिटी लाए, बहुत सारी चीज़ें लाए. मैं ज़्यादा वक्त लिए बगैर उत्तम कुमार रेड्डी साहब से आपके पास मीटिंग हुई. अभी भूपत रेड्डी ने कहा कि प्रणीत చేవళ్ళ ఇప్పుడు కాళేశ్వరం ప్యాకేజ్ 2021 అయింది, మీరు డిసిషన్ తీసుకోండి. 1,000 కోట్లలో వేరే జిల్లాలకు పోతుంది. మా జిల్లాకు అది ఒక లైఫ్ లైన్ ప్రాజెక్ట్ ఉంది. 2 లక్షల అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజాప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోందని ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు పేదల జీవన స్థాయిని మెరుగుపరుస్తున్నాయని అన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. మహిళలు, రైతులు, యువత, కార్మికుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేర్చుతున్నామని స్పష్టం చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వ పనితీరును బట్టి తీర్పిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. మనము కరెంట్ ఏదైతే ఫ్రీ ఇస్తా ఉన్నామో దానికి నెలకు 10 కోట్లు కడతా ఉన్నాం. బాగా చేస్తున్నట్ట కాంగ్రెస్ పార్టీ. చీరలు ఇస్తే ఆయన ఇచ్చినేమో పొలాలలో బెదురు పెట్టుకోవడానికి మనకు వస్తుండే. ఇప్పుడేమో మీరు కట్టుకొని వస్తా ఉన్నారు. వస్తున్నారు. ఈ విధంగా మీ అందరూ సంతోషంగా ఉండడానికి ముఖ్యమంత్రి గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు, నీళ్ళు ఇచ్చే మినిస్టర్ గారు, మనకు సండ బియ్యం మినిస్టర్ గారు, ఇంకా కొన్ని అదేవిధంగా తుమ్మల గారు అగ్రికల్చర్ మంత్రి వారు మనకు కాలేజ్ ఇచ్చారు. మనం మంచి వ్యవసాయం చేసుకోవడానికి, ఆ స్థలాలు ఇవ్వడానికి, మన పిల్లలను చదువుకోవడానికి కాలేజ్ ఇచ్చారు. అదేవిధంగా ఒక రిక్వెస్ట్, తుమ్మల గారు, మా ఉన్న షుగర్ ఫ్యాక్టరీ అయితే బంద్ అయింది, ఇంకా ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ మా నిజామాబాద్కి ఇవ్వాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. కల్తీ నెయ్యి అంశంపై వైసీపీ నేతలు కావాలని వితండవాదానికి దిగుతున్నారని షాప్ చైర్మన్ రవినాయుడు తీవ్రంగా విమర్శించారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విష ప్రచారం మొదలుపెట్టారని ఆరోపించారు. సిట్ నివేదికలో ఇప్పటికే 80% వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని, మిగిలిన 20% నిజాలు కూడా త్వరలోనే బయటపడతాయని చెప్పారు. ఎన్డీటీబీ నివేదికను కావాలని వక్రీకరించడం సరికాదన్నారు. తప్పు చేసి దొరికిపోయిన తర్వాత నీతులు చెప్పడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. జగన్కు శ్రీవారి ప్రసాదంపై నిజమైన భక్తి లేదని ఆరోపించారు. భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలే కల్తీ నెయ్యి వాస్తవమని ఒప్పుకున్నారని గుర్తు చేశారు. ఈ అంశాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. లడ్డూ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. చేసిన వాళ్ళకి లెక్క లేదు, పక్కా లేదు, ఊరు లేదు, పేరు లేదు. మన చిత్తూరు జిల్లాలో సామెత ఉంది, ఇచ్చేశారవిండి అనేసి. అటు తయారైంది ఈ వైసీపీ నాయకుల తీరు. ఏం మాట్లాడుతున్నారో అర్థమే కావడంలా. ఇచ్చేసిన వాళ్ళలాగా మాట్లాడుతున్నారు. ఏదైనా మాట్లాడచ్చు అని మాట్లాడేస్తున్నారు. స్వామివారి పవిత్రత. కల్తీ నెయ్యి, కల్తీ మద్యం, బాబాయిని లేపేయడంలో వైఎస్ జగన్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ మంత్రి లోకేష్ తీవ్ర స్థాయిలో సెటర్లు వేశారు.
టీమ్ 11కి కెప్టెన్ జగన్ అంటూ విమర్శలు చేశారు. సిబిఐ ఛార్జ్ షీట్ చదివే స్థాయి ఇంగ్లీష్ జగన్కు వచ్చా అని ప్రశ్నించారు. 250 కోట్ల దోపిడీ చేసిన వారు క్లీన్ చీట్ వచ్చిందని దుష్ప్రచారం చేయటం దుర్మార్గమన్నారు. ఛార్జిషీట్లోని అంశాలను ప్రజలు చదివితే నిజాలు తెలుస్తాయని చెప్పారు. తప్పులు చేసిన వారే ఇప్పుడు అమాయకుల్లా నటిస్తున్నారని విమర్శించారు. పవిత్రమైన తిరుమల అంశాన్ని రాజకీయంగా వాడుకోవటం తగదన్నారు. లోకేష్ వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత రాజకీయం వేడెక్కింది. మన రాష్ట్రంలో ఒక టీమ్ 11 ఉందండి. అర్థమైందా రాజా? టీమ్ 11 వాళ్ళ కల్తీ మద్యానికి, కల్తీ నెయ్యికి, బాబాయిని లేపేసేదానికి బ్రాండ్ అంబాసిడర్లు. ఎంత అన్యాయంగా ఈరోజు వాళ్ళు వాదిస్తున్నారు కూడా మనం చూడాలి. ఈ టీమ్ 11కి కెప్టెన్ ఉన్నాడు. మన గుంటూరుకి వెళ్ళి చెప్తున్నాడు క్లీన్ చిట్ వచ్చిందని. నిజంగా నాకే అర్థం అలా, ఈ మహానుభావుడు అసలు ఏం చదివాడరా బాబు అని. ఛార్జ్ షీట్ ఇంగ్లీష్లో ఉంది, ఇంగ్లీష్ వచ్చా ఈ మహానుభావుడికి? 250 కోట్ల రూపాయల అవినీతి దేవుడిని అడ్డంగా పెట్టుకుని వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి 250 కోట్ల రూపాయలు దోచేసిన వాళ్ళు ఈరోజు క్లీన్ చిట్ వచ్చిందని చెప్తున్నారు. అంటే దుష్ప్రచారం ఎలా చేస్తున్నారు దయచేసి మనందరం గమనించాలా. హైదరాబాద్ను ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు విదేశీ పెట్టుబడుల సాధనకు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ను అత్యంత నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యమిస్తూ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఐటీ, ఫార్మా, స్టార్టప్ రంగాల్లో భారీ పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణను అభివృద్ధి దిశగా తీసుకెళ్లే స్పష్టమైన విజన్తో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ ప్రకటనతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. We are willing to correct our steps to ensure that Hyderabad becomes a truly global destination. We are, both our Chief Minister and our Industries and IT Minister Sridhar Babu are continuously on the job of getting more and more prestigious investments in IT and every form of economic activity in Hyderabad. You all must be following it in the media because we believe that we need to bring more and more investments in IT, industry, hospitality, tourism, and we're continuously working on it. And the other thing that we are focusing, and you would have noticed it, is to make Hyderabad a better and better, more livable city, more affordable city with better and better world-class infrastructure. As most of you are aware, the present airport in Hyderabad, the outer ring road, getting the drinking water from Godavari and Krishna waters, these are all fruits of the work that we did in our earlier Congress government in combined Andhra Pradesh. We can only assure you one thing: we will create world-class infrastructure. We will ensure a flawless law and order. We will also ensure, the best possible business atmosphere for real estate and Hyderabad to grow beyond anybody's imagination. Today, we like to think that Hyderabad is truly one of the most cosmopolitan, best law and order cities in the country. We are all very fortunate. From the time of Nizam, Hyderabad has had a great tradition of a cosmopolitan culture. As a culture of everybody living together, a good law and order. On that base, on that foundation, we are working to make Hyderabad a better and better city. For you as real estate developers and builders, we can, as a member of the cabinet, I can assure you. విజయవాడ, రాజమండ్రి, కడపలో కొత్త ఎయిర్ టెర్మినల్స్ ప్రారంభిస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్టు పనులు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. నిర్ణీత సమయానికి విమాన రాకపోకలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విమానయాన మౌలిక వసతులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యాలే లక్ష్యంగా ఆధునిక సదుపాయాలతో టెర్మినల్స్ నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ అభివృద్ధితో రాష్ట్రానికి ఆర్థికంగా, వాణిజ్యపరంగా లాభం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ఎయిర్ కనెక్టివిటీ పెరగటం వల్ల పర్యాటకం, పరిశ్రమలు మరింత ఊపందుకుంటాయని తెలిపారు. మనం ప్రారంభించుకోవాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భోగాపురం ఎయిర్పోర్ట్తో పాటు ఈ సంవత్సరం
మరొక 3 కొత్త టెర్మినల్ కూడా ప్రారంభించుకోబోతున్నాం. విజయవాడ ఎయిర్పోర్ట్లో కొత్త టెర్మినల్, రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కొత్త టెర్మినల్, అలాగే కడప ఎయిర్పోర్ట్లో కూడా కొత్త టెర్మినల్. ఈ 3 టెర్మినల్స్ కూడా పూర్తి చేసుకొని రాష్ట్రంలో సివిల్ ఏవియేషన్ వ్యవస్థ, ఎయిర్పోర్ట్ తాలూకా వ్యవస్థ మరింత పటిష్టం చేయబోతున్నామని తెలియజేస్తున్నాం. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడంతో పాటు సన్నధాన్యానికి 500 బోనస్ ఇస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం అందించడం, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ ఆర్థిక స్వావలంబన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ సంక్షేమ పథకాలతో తెలంగాణ అభివృద్ధి దిశగా సాగుతోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తెస్తున్నాయని స్పష్టం చేశారు. మొట్టమొదటగా భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఒకే సంవత్సరంలో 3 వ్యవసాయ కళాశాలలు శాంక్షన్ చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒకటి ఉత్తమ్ గారు పట్టుకెళ్లారు, రెండోది మహేష్ గారు పట్టుకెళ్లారు, మూడోది కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే కాకుండా ఏ పంటలైనా సరే మన రాష్ట్రమే మొదటి స్థానంలో ఉంది. ఈ రకంగా కష్టపడి పండించినటువంటి రైతుల యొక్క ధాన్యాన్ని ఉత్తమ్ గారి ఆధ్వర్యంలో భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా కొనలేనటువంటి రీతిలో ప్రతి గింజ కొనటమే కాకుండా సన్నధాన్యం పండించినటువంటి రైతాంగానికి భారతదేశంలో 500 రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, రేవంత్ రెడ్డి గారి రాష్ట్రం. ఇప్పటికే 3,700 కోట్లు బోనస్గా చెల్లించాం. ఇంకా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో పేదల కోసం గతంలో ఇచ్చేటటువంటి దొడ్డు బియ్యం తిననటువంటి తెలంగాణ ప్రజలకి చెప్పకపోయినా, ఎన్నికల్లో మేనిఫెస్టోలో ప్రకటించకపోయినా ముఖ్యమంత్రి గారి ఔదార్యంతో నా ప్రజలు సన్న బియ్యంతో సంపన్నులు తిన్నట్టుగా సన్న బియ్యం తినాలి అని చెప్పి 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజుకి మనం సన్న బియ్యం ఇచ్చేటటువంటి ఏకైక రాష్ట్రం. ప్రతి ఒక్కళ్ళకి కూడా 83% ప్రజానీకానికి సన్న బియ్యం ఇస్తున్నారు. అది ఉత్తమ్ గారి నాయకత్వంలో. ప్రతి ఒక్కళ్ళకి కూడా రేషన్ కార్డు అడిగిన వాళ్ళకి అడిగినట్లు ఇచ్చాం, ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చాం. అదేవిధంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీమ్ 11 కి కెప్టెన్ జగన్ అంటూ లోకేష్ ఘాటు సెటర్. సిబిఐ ఛార్జ్ షీటు చదివే స్థాయి ఉందా అని ప్రశ్న. 250 కోట్ల దోపిడీపై దుష్ప్రచారం అంటూ ఫైర్. తిరుమల అంశాన్ని రాజకీయంగా వాడుకోవద్దన్న హెచ్చరిక. హైదరాబాద్ను ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా మారుస్తామని ఉత్తమ్. విదేశీ పెట్టుబడుల సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రకటన. ఐటీ, ఫార్మా, స్టార్టప్ రంగాల్లో భారీ పెట్టుబడులు. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కొనసాగుతోందని వ్యాఖ్య. సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్. 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ విఫలమైందని హరీష్ విమర్శ. మళ్లీ సీఎం అయ్యేది కేసీఆరేనని హరీష్ ధీమా. దూషణ రాజకీయాలతో ప్రజల సమస్యలు దాచుతున్నారని ఆరోపణ. లడ్డూ అంశంపై సీబీఐ రిపోర్టును వక్రీకరిస్తున్నారని జగన్ ఫైర్. తిరుమల లడ్డూను రాజకీయ ఆయుధంగా మార్చారని జగన్ విమర్శ. భక్తుల విశ్వాసాలతో చెలగాటం అనైతికమని వైఎస్ జగన్ వ్యాఖ్య. అబద్దాల ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని జగన్ పిలుపు. హైదరాబాద్ అభివృద్ధికి 20,000 కోట్లు కేటాయించామన్న బట్టి. హెచ్సిటీతో ఫ్లైఓవర్లు, రహదారుల పనులు వేగం చేస్తామని వెల్లడి. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి శాశ్వత చర్యలన్న బట్టి. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దే లక్ష్యమని వ్యాఖ్య. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. నమస్కారం.